దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 141. కుటుంబంతో కలిసి భవంతిలోకి అడుగుపెట్టిన అమర్, నందిత. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరో 3 గంటల ప్రయాణం తర్వాత రామాపురం పొలిమేర చేరుకునేసరికి అందరికీ మేలుకో వస్తుంటుంది. ముందుగా నందిత కళ్ళు తెరిచి చూసేసరికి తను అమర్ భుజం మీద వాలిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ లేచింది. అమర్ డ్రైవ్ చేస్తూనే తన వైపు చూసి, నిద్ర సరిపోయిందా అని నవ్వుతూ అడుగుతాడు. నేనలా పడుకుంటే నువ్వేనా లేపొచ్చు కదా, డ్రైవింగ్కి ఇబ్బంది కాలేదా అని అడుగుతుంది నందిత. లేదులే, స్లోగానే డ్రైవ్ చేస్తూ వచ్చాను అని అంటాడు. ఆ తర్వాత శివంగి కళ్ళు తెరుస్తుంది. ఒడిలో ఏదో బరువుగా అనిపించేసరికి కిందికి చూసింది. చైతన్య ఎంచక్క తన ఒడిలో ముడుచుకొని నిద్రపోవటం కనిపిస్తుంది. అది చూడగానే శివంగి బీపీ హై లెవెల్లో పెరుగుతూ, ఏయ్ చైతన్య అంటూ గట్టిగా అరిచేసరికి ఆ అరుపుకి చైతన్య నిద్రతో పాటు అందరి నిద్రకు కూడా డిస్టర్బ్ అవుతూ ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచారు. అబ్బా శివంగి, ఏంటే మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు అని అడుగుతూ తన ఒడిలో ఇంకా ముడుచుకొని పడుకుంటాడు. అశ్విన్ ఒడిలో నుంచి ఆనంది కూడా ఆ అరుపుకి లేచి కూర్చుంటే చెల్లెలి ఒడిలో ఉన్న చేతిని చూసి అశ్విన్ గుర్రుగా చూస్తుంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఒడిలో పడుకుంటావు, ముందు లే అంటూ శివంగి బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. నీ ఒడిలో పడుకోటానికి ధైర్యం ఎందుకే, నిద్రొస్తే చాలు కదా అనంట నిద్ర కలతో. మరీ ఎక్కువ చేస్తున్నావు చైతన్య అంటాడు అశ్విన్. అబ్బా ఊరొచ్చిందిరా, ఊళ్ళోకొచ్చేసరికి గొడవలు పెట్టుకోకండి అంటుంది బామ్మగారు. అమర్, నందితకి ఆ ఊరి పొలిమేర వచ్చి ఆ ఊరు చూస్తుంటే వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ వీళ్ళ గొడవ గురించి పట్టించుకోరు. అమర్ ఆ పొలాలను చూస్తూ డ్రైవ్ చేస్తుంటే ఒకప్పుడు ఆ పొలాల్లో పనులు చేయటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అమర్ పొలాలు పనులు చేస్తుంటే నందిత క్యారియర్ పట్టుకొని ఆ పొలాల గట్లలో పడి రావటం తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇదిగో, ఈ వరి మాగాళ్ళు మన పొలాలే, ఇప్పుడు కౌలుకిచ్చాము అని చెప్తుంది బామ్మగారు ఆ పొలాలను చూపిస్తూ. ఓ అవునా అంటుంది ఆనంది వాటిని చూస్తూ. ఇలా మరికొంత దూరం వెళ్ళాక కార్ కొంచెం స్లో అవుతూ అమర్ పక్కగా చూశాడు. రమేష్, దేవిల సమాధులు కనిపిస్తుంటాయి. అమర్కి, నందితకి, బామ్మగారికి మాత్రమే ఆ సమాధులు తెలుసు కాబట్టి ఆ సమాధుల వైపు చూడగానే ఆ ముగ్గురి మనసులు భారం అవుతాయి. ఇంకా అమర్కైతే నందిత కోసం వారిద్దరూ మర్డర్కి గురి కావటం గుర్తొస్తే గుండె పిండేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ నిజం ఇటు నందితకి, అటు చైతన్య, ఆనందికి తెలిసిన రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా అమర్ అంచనా వేయలేకపోతున్నాడు. నందిత ఆ సమాధుల వైపు చూస్తూ వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ, ఒకసారి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళొద్దాం అమర్ అని అడుగుతుంది. వద్దు, ఆనంది వాళ్ళకు తెలిస్తే బాధపడతారు, తర్వాత ఎప్పుడైనా వెళ్ళొద్దాము అని వాళ్ళకి వినపడకుండా చెప్తాడు. సరే అని అంటుంది. అశ్వినికి, శివంగితో పాటు చైతన్యకి, ఆనందికి కూడా ఆ సమాధులు కనపడుతుంటాయి. కానీ ఎవరివో అన్నట్టుగా మామూలుగా ఉండి చూస్తుంటారు. పచ్చని పొలాల మధ్య అందమైన పల్లెటూరులోకి వచ్చేశారు. అమ్మవారి జాతర కాబట్టి ఊరు కూడా అలంకరించుకొని ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. అశ్విన్కి ఏదో కాస్త ఆ ఊరి గురించి గుర్తొస్తుంటుంది కానీ చైతన్యకి, ఆనందికి ఏమీ గుర్తు రావడం లేదు. ఊరు చాలా బాగుంది కదా అంటాడు చైతన్య. అవునన్నయ్య, మావయ్య వాళ్ళ ఊరు ఈ ఊరే అయినా మనం ఎప్పుడూ ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం అంటుంది ఆనంది. మనం పుట్టటానికి ఇక్కడే పుట్టామంట ఆనంది, కొన్నాళ్ళు ఇక్కడే పెరిగామంట. మొన్న ఆ భూషయ్య అంకుల్ వచ్చినప్పుడు చెప్పాడు కదా అంటాడు చైతన్యం. అవునా, నాకసలు ఏమీ గుర్తులేదు
అంటుంది ఆనంది కారులో నుంచి ఆ ఊరిని చూస్తూ. తనకేమీ గుర్తులేదు అని చెప్పడం విని అశ్విన్ కాస్త బాధపడుతుంటాడు. ఇక శివంగికైతే ఊరిలో అడుగుపెట్టడం అదే ఫస్ట్ టైం కాబట్టి ఆ ఊరిని కొత్తగా చూస్తుంటుంది. అశ్విన్‌కి చివరిసారిగా తలి చేయి పట్టుకొని ఆ ఊరి వదిలి రావటం గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ ఊరిలోకి పెద్ద కారు రావటం, అమర్ డ్రైవ్ చేయటం చూసి రచ్చబండ దగ్గర చెట్ల కింద కూర్చున్న ఊరి జనాలు కాస్త విచిత్రంగా చూస్తూ, దమయంతి గారి కొడుకు అమరేందర్ కదా! పాపం ఎన్నాళ్ళైందో ఊరు వదిలి వెళ్ళి, మళ్ళీ ఇన్నాళ్ళకొస్తున్నాడు అని అనుకుంటారు. అమరేందర్ తన స్నేహితులు చనిపోయేసరికి తట్టుకోలేక ఊరు వదిలి వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు అని మరికొందరు, అప్పుడే భార్య పిల్లలు కూడా దూరమయ్యారు కదా అని మరికొందరు, ఇప్పుడు భార్య పిల్లలు కుటుంబంతోనే వస్తున్నాడు అని మరికొందరు, ఏమైనా అమరేందర్ చాలా మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళే రకం కాదు, అటువంటి అమరేందర్కి పెద్ద కష్టమే వచ్చింది అని మరికొందరు, పట్నంలో ఉన్న మన ఊరికి సహాయంగా అప్పుడప్పుడు గ్రామ పంచాయతీకి డబ్బులు కూడా పంపిస్తున్నాడు. ఎంతైనా అమర్ గొప్ప వ్యక్తి అంటూ ఇలా తలా ఒక మాట అనుకుంటూ ఉన్నారు కారులో ఉన్న వాళ్ళని చూస్తూ. ఇలా తీపి చేదు జ్ఞాపకాలతో కార్ వారి భవంతి ముందు ఆగింది. వీరి కోసం ఎదురు చూస్తున్న భూషయ్య, లక్ష్మి దంపతులు వాళ్ళు రాగానే సంతోషపడుతూ రండి అంటూ కారు దగ్గరికి వెళ్లారు. నందిత, దమయంతి గారు వారిని చూసి నవ్వుతూ బాగున్నావా లక్ష్మి అంటూ భూషయ్య భార్య లక్ష్మిని పలకరించారు. బాగున్నాము, మీరు బాగున్నారా అని పలకరింపులు నడుస్తూ ఉండగా మిగతా వాళ్ళందరూ కూడా కారు దిగారు. అమర్ కూడా దిగి లక్ష్మిని పలకరిస్తాడు. లక్ష్మి అశ్విన్ వాళ్ళని చూస్తూ పిల్లలు చాలా పెద్దవాళ్ళైపోయారు, నేను గుర్తుపట్టలేకపోతున్నాను అని అంటుంటే అమర్ వాళ్ళకి పేరు పేరున పరిచయం చేశాడు. అశ్విన్‌కి వాళ్ళు కాస్త గుర్తే ఉన్నా గుర్తురానట్టుగా మౌనంగా ఉండిపోతాడు. చిన్నప్పుడు ఈ పిల్లల సందడితో ఈ బజార్ కల ఉండేది. మీరందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ కల పోయింది. ఇంకా అశ్విన్ అయితే ఎప్పుడూ ఆనందిని ఎత్తుకొని బజారు మొత్తం తిరిగేవాడు అని చెప్తుంది లక్ష్మి. అది అశ్విన్‌కి గుర్తే ఉంది కాబట్టి ఆనందికి మాత్రం విచిత్రంగా అనిపిస్తూ అశ్విన్ వైపు చూస్తుంది. చైతన్య కూడా ఆశ్చర్యపోతూ ఏంటి? చిన్నప్పుడు మా అశ్విన్ బావ మా చెల్లెల్ని ఎత్తుకొని తిరిగేవాడా అని అడుగుతాడు. "ఉమ్, చిన్నప్పుడు ఆనందిని అసలు వదిలిపెట్టకపోయేవాడు. ఎంత ముద్దు చేసేవాడో. తన్ని ఎవరైనా ఏడిపించినా కూడా అస్సలు ఊరుకునేవాడు కాదు" అని ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది. అవన్నీ నిజమే కాబట్టి నందిత, అమర్, దమయంతి గారు కూడా ఆ జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని కాస్త నవ్వుతుంటారు. అబ్బో! మా చెల్లెల్ని అప్పటినుంచే ప్రేమిస్తూ వచ్చావా బావా? అని అడుగుతాడు చైతన్య. ఆ మాటలకి ఆనంది ఆనందంగా చూస్తుంటే, ప్రేమ లేదు, దోమ లేదు. ఏదో చిన్నపిల్ల అని అప్పుడు ఎత్తుకుని తిరిగుండొచ్చు. అసలు నాకేమీ గుర్తులేదు అంటాడు నిర్లక్ష్యం నటిస్తూ. ఆ మాటలు వినగానే అంతకుముందు ఆనంది మొహంలో కలిగిన ఆనందం ఎగిరిపోతుంది. ఆ వయసులో అది ప్రేమ అనరులే కాని అభిమానం అనొచ్చు. అంతేకాదు చైతన్య, అశ్విన్ నీతో ఎప్పుడూ క్రికెట్ కూడా ఆడుతూ ఉండేవాడు. మీకివన్నీ గుర్తులేదేమో, నాకు బాగా గుర్తున్నాయి అని ఆ జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది లక్ష్మి. అవునా? అసలివేమీ నాకు గుర్తులేదు. అయితే మేము చిన్నప్పుడు స్నేహితులు అన్నమాట అంటాడు చైతన్య. స్నేహితులం కాదు, చింతకాయ తొక్కు కాదు. అటూ ఇటుగా తోటి వయసు వాళ్ళం కాబట్టి అలా ఆడుకున్నావేమో. అంతకు మించి ఏమీ లేదు అంటాడు అశ్విన్ ఆ స్నేహాన్ని ఒప్పుకోలేక. అంతే కావచ్చు. లేకపోతే మా అన్నయ్య నీలాంటి వాడితో ఫ్రెండ్‌షిప్ చేయటమేంటి? అంటుంది శివంగి. అబ్బా! రోడ్డు మీదనే మీ గొడవలు మొదలు పెట్టకండి. పదండి లోపలికి వెళ్దాము అంటుంది బామ్మగారు. పదండి తాళాలు తీసి మిమ్మల్ని లోపలికి పంపించొస్తాను అని చెప్పి లక్ష్మి, భూషయ్య వాళ్ళతో కలిసి లోపలికి వస్తుంటారు. గేటు తీసుకుని లోపలికి రాగానే ముందు పెరటి తోట కనిపిస్తూ ఉంటుంది. రకరకాల పండ్ల చెట్లు అక్కడ పెద్దవి అయి కనిపిస్తూ ఉంటాయి. అశ్వినికి అక్కడి వాతావరణం చూడగానే చిన్నప్పుడు అక్కడ ఆనందితో బొమ్మలతో ఆడటం, చేతినితో క్రికెట్ ఆడటం గుర్తొస్తూ ఉంటాయి.
నందితకి కూడా ఆ ఇంటితో పెంచుకున్న అనుబంధం గుర్తొస్తుంటుంది. అలాగే ఆ ఇల్లు వదిలిపెట్టి కొడుకును తీసుకుని వెళ్ళడం కూడా తనకు గుర్తొస్తూ ఉంటుంది. ఇక అమర్‌కి, నందితకి ఆ భవంతిలో ప్రతి చోట కూడా వాళ్ళ మధుర జ్ఞాపకాలు మిగిలిపోయే ఉన్నాయి. ఆ రోజుల్ని నెమరు వేసుకుంటూ పిల్లలతో కలిసి లోపలికి వస్తుంటారు. లక్ష్మి వచ్చి మెయిన్ డోర్ తాళం తీసి, "ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా తెచ్చిపెట్టాం. ఈ పూటకు మాత్రం మీకు భోజనాలు మేం పంపిస్తాము" అని అంటుంది. "వద్దు లక్ష్మి, ఇంతమందికి నువ్వు వంటేం పెడతావులే. మాతో పాటు ముత్యాలొచ్చింది. మేం చేసుకుంటాంలే" అంటుంది నందిత. "అవునమ్మా లక్ష్మి, నువ్వు శ్రమ తీసుకోకు. మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి తలా ఒక చేయి వేస్తే వంట తొందరగానే అయిపోతుంది" అని అంటుంది బామ్మగారు. "సరే పిన్ని, ఏదైనా కావాలంటే మాత్రం నన్ను అడగటం మర్చిపోకండి. అన్నట్టు రేపే కదా మొదటి రోజు జాతర ప్రారంభమయ్యేది. రేపు అందరం గుడికి వెళ్దాము. రెడీ అయి ఉండండి" అని చెప్పి లక్ష్మి, బోషయ్య వెళ్ళిపోతారు. "పదండ్రా పిల్లలు" అని చెప్పి దమయంతి గారు డోర్ ఓపెన్ చేయగానే అనుకోకుండా నందిత, అమర్ ముందుగా లోపలికి అడుగుపెట్టారు. ఇద్దరూ ఒకేసారి అలా అడుగుపెట్టి లోపలికి రావడం చూసి వాళ్ళకి వాళ్ళే మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతున్నారు. నందిత ముభావంగా చూస్తుంటే అమర్ మాత్రం కాస్త నవ్వుతూ "పద" అంటూ తనతో కలిసి లోపలికి వచ్చాడు. ఇక ఆ తర్వాత అందరూ లోపలికి ఎంటర్ అయ్యారు. పాతకాలం నాటి భవంతి అయినా భవంతి ఎన్నో రూమ్స్‌తో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న గోడలకి చిన్నతనం నుంచి అమర్ ఫోటోలు, దమయంతి గారి భార్యాభర్తల ఫోటోలు, అమర్, నందితల పెళ్లి ఫోటో, చిన్నప్పుడు ఇద్దరు అశ్విన్‌తో కలిసి దిగిన ఫోటోలు, అమర్ అశ్విన్‌కి ముద్దు పెడుతూ దిగిన ఫోటోలు దర్శనమిస్తుంటాయి. అందరూ ఆ ఫోటోల వైపు కొత్తగా చూస్తుంటారు. కానీ ఆ ఫోటోలతో తనకి ఎలాంటి అనుబంధం లేదు కాబట్టి శివంగికి అదంతా బాధగా అనిపిస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత నందిత, అమర్ కూడా ఆ ఫోటోలు చూస్తూ ఉండేసరికి వాళ్ళకి కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. "వావ్ అత్తా! ఆ వయసులో నువ్వు ఇంకా అందంగా ఉన్నావు" అంటుంది ఆనంది. అమర్, నందిత కలిసి దిగిన ఫోటోలు చూస్తూ. "అవునే, మీ అత్త నిజంగానే బంగారపు బొమ్మ" అంటుంది బామ్మగారు. తండ్రితో కలిసి దిగిన ఫోటోలు అశ్విని కూడా కొత్తగా కనిపిస్తూ ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంటాయి. అమర్ కూడా ఆ ఫోటోలను చూస్తూ ఉండగా మరొక ఫోటో కోసం ఇంకాస్త పక్కకు చూస్తాడు. అక్కడ దండ వేసి ఉన్న రమేష్, దేవిల ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఆనంది కూడా ఆ ఫోటోలు చూసి "ఆ ఫోటోలో ఉంది ఎవరు మావయ్యా?" అని అడుగుతుంది. ఆనంది మాటతో చైతన్యతో సహా అందరూ అటువైపు చూస్తారు. "వారేనమ్మా, మీ అమ్మ, మీ నాన్న" అంటాడు అమర్ స్నేహితుల ఫోటోలు చూడగానే బాధపడుతూ. అప్పటి వరకు తల్లిదండ్రుల మొహాలు ఎలా ఉంటాయో తెలియని చైతన్య, ఆనందికి ఆ ఫోటోలు చూడగానే ఆశ్చర్యంతో ఎమోషనల్ అవుతుంటారు. తల్లిదండ్రుల ప్రేమను మరిపిస్తూ అమర్ వాళ్ళని పెంచుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంతవరకు వాళ్ళ ఫోటోలు కూడా చైతన్య వాళ్ళకు చూపించలేదు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒక వయసుకు వచ్చారు కాబట్టి తెలియడమే మంచిదని ఆ ఫోటోలు చూపిస్తున్నాడు. వాళ్ళు మా అమ్మా నాన్న అంటూ ఆనంది, చైతన్య ఆ ఫోటో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని అందమైన ఆ జంటని చూస్తుంటారు. మొదటిసారి తల్లిదండ్రుల రూపాలు చూసి అమ్మా, నాన్న అని చైతన్య, ఆనంది ఎమోషనల్ అవుతున్నారు. అశ్వినికి కూడా ఆ ఫోటోలు చూడగానే చిన్నతనంతో వాళ్ళతో తల్లిదండ్రులకు ఉన్న అనుబంధాన్ని కాస్త గుర్తొస్తుంటాయి. కాలేజీ రోజుల్లో వాళ్ళతో ఉన్న స్నేహం నందితకి కూడా గుర్తొస్తూ ఆ ఫోటోని ఎమోషనల్‌గా చూస్తుంటుంది. ఆనంది వాళ్ళ అమ్మా, నాన్న ఫోటోలను చూసి అమ్మ, నాన్న అని కన్నీటి పొరలతో తల్లిదండ్రుల ఫోటోల్ని చేయితో తడుముతూ, "మన అమ్మా, నాన్న ఎంత బాగున్నారో చూడన్నయ్య" అని అంటుంది. "అవునానంది, అమ్మా, నాన్న పోలికలు మన ఇద్దరిలోనూ ఉన్నాయి" అని అంటాడు చైతన్య కన్నీటి పొరలతో తల్లిదండ్రులను చూస్తూ. ఇద్దరు చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలు చూస్తుంటే అశ్విన్‌కి, శివంగికి మిగతా అందరికీ కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తూ ఉంటుంది.
ఇక అమరకైతే కళ్ళలో కన్నీళ్ళొస్తుంటాయి. కానీ ఆ కన్నీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ, "ప్రయాణం చేసి అలిసిపోయి ఉన్నారు కదా! ఇక రండి ఆనంది" అంటాడు అమర్. ఇద్దరు కలిసి బాధపడుతూనే ఆ ఫోటోని తిరిగి యథాస్థానంలో పెడతారు. పక్కన ఇంకొక ఫోటో కూడా కనిపిస్తుంది. అది కాలేజీ రోజుల్లో స్టూడెంట్స్ అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటో. ఇక్కడ కూడా మన అమ్మా నాన్న పక్కపక్కన ఉండి ఫోటో దిగారానంది చూడు అంటూ చైతన్య చూపిస్తాడు. అవునన్నయ్య అంటూ ఆనంది నవ్వుతూ చూస్తుంది. చైతన్య ఇంకా అక్కడ వేరే ఫోటోలు చూసుకుంటూ పోతుంటే ఆనంది కూడా ఆ ఫోటో దగ్గరించి కదలబోయి ఏదో అనుమానంతో మళ్ళీ తిరిగి ఆ గ్రూప్ ఫోటోని చూస్తుంది. ఆ ఫోటోలో ఆనంది ఏం చూసిందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.